హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ షాట్లో మా చెట్టుకు కాసిన పూలు తెంపినాం కదా. మా అక్కకి ఇస్తే మా అక్క అల్లుతుంది. దారం ఏం అవసరం లేదు, పూలు అల్లనికే నార్మల్గా ఇట్లా చేయితో అల్లేయచ్చు అనమాట. సేమ్ జడల్లినట్టే అల్లుతుంది మా అక్క. ఇది మా అక్కకి మా నాయనమ్మ నేర్పించింది. మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఈ చెట్లు ఉండేటివి కదా మా ఇంట్లో. మా నాయనమ్మ అల్లేదనమాట. మా నాయనమ్మ దగ్గర నుంచి మా అక్క నేర్చుకుంది. చూడండి, ఇది జడల్లినట్టే ఉంటుంది అచ్చము. పూలు అల్లిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సీడ్స్ మా మమ్మీ తెంపరమ్మంటే ఆడ మాకు ఒక ట్రాన్స్ఫారం ఉంటుంది, ఆడికి తెంపుకొని వస్తే మమ్మీ వేసింది. ఇలాంటి ఇతులు తెంపుకొని వచ్చా. అయితే ఇంకో మా రితీష్ అనే ఈ చెట్టు పెట్టింది. సో పూలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ వినాయకుడు అయితే అదనమాట. మొత్తం అల్లుకున్న తర్వాత అయితే లాస్ట్కి దారం కట్టుకోవాలి, ఎందుకంటే పూలన్నీ ఉంటాయి, లేకపోతే పూలన్నీ విడిపోతాయి అనమాట. చూసిరా, మొత్తం అల్లిన తర్వాత ఇట్లా ఉంటుంది, మధ్యలో జడాలినట్టు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు వినాయకునికి వేసేద్దాం. వీడియో నచ్చింది.